వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మోవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట రామకృష్ణ కవికళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురజాల రాధారాణికి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డును ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై మోవా విజయలక్ష్మి స్మారక ఉపన్యాసం చేశారు. విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అంటే అది అతని తప్పు కాదని, అతనికి అర్థమయ్యేలా చెప్పలేకపోయిన టీచర్ది, వ్యవస్థది మాత్రమే అన్నారు. నేడు ఎక్కువగా మొబైల్, సోషల్ మీడియాలోనే విద్యార్థులు ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా దానికి ఉపయోగకరంగా మార్చుకోవడం కూడా విద్యార్థి చేతుల్లోనే ఉందన్నారు. తరగతిగతిలో టీచర్ చెప్పలేని పాఠాలు ఎన్నో ఇంటర్నెట్లో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉచితంగా బోధిస్తున్నారని తెలిపారు. ఏ వస్తువుని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా 10th, ఇంటర్ ఆకర్షణకు గురయ్యే వయస్సు అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెప్పారు. తెనాలి వాసిగా గుర్తించి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డును తనకు ప్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వాళ్ళిద్దరూ టీచర్లు కాబట్టి ముఖ్యంగా అందులో ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలు అన్నది నన్ను ఆకర్షించింది. వ్యాయామ ఉపాధ్యాయురాలు స్త్రీలలో ఒక పెద్ద ఆపర్చునిటీ. ఆడపిల్లలందరినీ ఎంకరేజ్ చేయడానికి ఆ స్కూల్లో ఆడపిల్లలు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉండటానికి హెల్ప్ చేసే అవకాశం ఆమెకు ఆ ఉద్యోగం ద్వారా దొరికింది. అది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను అనుకున్నాను. మా చిన్నప్పుడు మేము కూడా స్కూళ్ళల్లో రన్నింగ్ చేయటానికి వెనకాడేవాళ్ళం. ఒక పరిగెత్తడానికి ఎందుకో ఒక జంకు, ఒక భయం అవి ఉండేవి. ఒక రన్నింగ్ చేయలేకపోయే వాళ్ళమే అనే బాధ కూడా ఉండేది. అలాంటిది ఒక వ్యాయామ ఉపాధ్యాయులంటే ప్రోత్సహించాలి స్టూడెంట్స్ అందరినీ కూడా. ఆ రకంగా ఫిజికల్గా ఫిట్గా ఉండండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. మీకు న్యాచురల్గా జరిగే రజస్వల ఈ కార్యక్రమాలు వాటన్నిటి వల్ల కూడా మీరు యూ నీడ్ నాట్ వెనకడుగు వేయాల్సిన పని లేదు. అది ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్ అని చెప్పి తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పలేనప్పుడు టీచర్లు చెప్పగలగాలి. ఆ టీచర్లో ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఆ పాత్ర పోషించారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రసంగించారు. ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సరే, ఫెయిలియర్స్ అంటే చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి. విరాట్ కోహ్లీ చూడండి, ఎంత పెద్ద క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, కానీ ఆయన కూడా కోవిడ్ సమయంలో చాలా బాగాలేదు ఆడుకున్నారు. రోజర్ ఫెడరర్ కొన్ని రోజు ముందు ఆయన కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఆయన అడ్మిట్ చేశారు, బెస్ట్ ప్లేయర్. ఎప్పుడు వరకు టెన్నిస్ ఎక్స్పర్ట్స్లో మీరు మాట్లాడిస్తే ఆయన వాళ్ళు చెప్తారు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ టెన్నిస్ ప్లేయర్స్. కానీ ఆయన కూడా పాయింట్స్ మీరు చూస్తే 52% పాయింట్స్ హీ లాస్ట్. సో ఇలాగా ఫెయిలియర్స్ వస్తాయి, చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ లెసన్స్. ఫెయిలియర్స్ నుంచి పాఠాలు తీసుకోండి అంతే. మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అదే చూసుకోవాలి. ఈ లాంగ్ టర్మ్ గోల్ మాత్రమే మీరు చూస్తే ఫైనల్గా మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్కి చాలా దారి ఉన్నాయి. దెర్ ఈజ్ నాట్ వన్ సెట్ వే టు బీ సక్సెస్ఫుల్. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్. మీరు ఒక మాత్రమే లేదు, గోల్ చూడాలి. సో మీ అందరికి గోల్ పబ్లిక్ సర్వీస్ ఉంటే అప్పుడు కూడా మీ దగ్గర చాలా ఆప్షన్. ఈ కార్యక్రమాన్ని వారి శ్రీమతి 2017లో చనిపోయిన శ్రీమతిని ప్రతి నిమిషం గుర్తు చేసుకోవడమే కాకుండా వారి స్మారకార్థం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే సత్సంకల్పం కలిగినటువంటి మహోన్నతుడు శ్రీ మోవా సత్యనారాయణ గారు. మన ప్రాంతవాసి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ
వివాహ బంధం ఏర్పరచుకొని పెళ్ళి అయిన తర్వాత చదువుకున్నారు ఉన్నత విద్య. పెళ్ళికి ముందు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత డిగ్రీ తర్వాత లా, ఆ తర్వాత ఉద్యోగ రీత్యా ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శప్రాయాల్లాగా ఈ రోజున ఒక గౌరవమైనటువంటి ఉన్నత న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తిగా జీవనం కొనసాగిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మీ అందరికీ ఇప్పటి వరకు ఒక పబ్లిక్ ఎగ్జామ్ చేయరు. ఎవ్రీ ఇయర్ మీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను ప్రమోట్ అవుతాను, మార్క్స్తో సంబంధం లేకుండా నేను ప్రమోట్ అవుతానని చెప్పి ఇప్పుడు వరకు మీరు చదువుతూనే ఉంటారు. కానీ 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు తెలియకుండానే భయం వస్తుంది, ఫెయిల్ అవుతారనే భయం వస్తుంది. ఇప్పుడు వరకు నువ్వు చదివింది, నువ్వు ఎగ్జామ్ రాస్తే ఎవ్రీ క్లాస్లో నువ్వు పాస్ అవుతూ ఉంటే, నువ్వు చదువుతూ ఉంటే 10th క్లాస్లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ఎందుకు తప్పుతావు అని భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ భయపడకుండా ఉండటం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే నువ్వు దేని పట్ల అయితే ఆలోచన చేస్తావో దాని పట్ల నువ్వు లగ్నత అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ పాటిమండ్ల దక్షిణామూర్తి, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. తర్వాత 2020లో కరోనా కారణంగా ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు పడలేదు. 221లో అదే మహాప్రస్థానంలో హిందూ ధర్మం ప్రకారం దహనం చేసిన తర్వాత అస్థికలు భద్రపరచుకోవడానికి సరైన ఇది లేని కారణంగా ఒక గది కట్టించి బ్యాంకు లాకర్లాగా ఒక 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా ఉపయోగంగా ఉంది మన తెనాలి పట్టిన వాళ్ళందరికీ కూడా. ప్రస్తుతం 2024 సంవత్సరానికి గాను మన తెనాలి ఆడపడుచు సీతారామ గారి, ఎందుకంటే తెనాలిలో విమానం మేడంటే తెలియని వాళ్ళు ఉండరు. 1966లో నేను హిందూ కాలేజీలో PUC చదవటానికి మొట్టమొదటిగా గుంటూరు వెళ్ళినప్పుడు రింగు రోడ్లో కోడిగుడ్డు బంగ్లా అని ఉండేది. సినిమా యాక్టర్లు ఎవరు వచ్చినా అక్కడికే వచ్చేవాళ్ళు. గుంటూరులో కోడిగుడ్డు బంగ్లా అంటే అందరికీ పరిచయమే. అదేవిధంగా నేను తెనాలి 76లో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏంటంటే విమానం మేడ, రైల్వే స్టేషన్ దిగండి, బస్ స్టాండ్ దిగండి, ఎక్కడైనా దిగండి, విమానం మేడ దగ్గర తీసుకెళ్ళి టక్కీమని ఎవరైనా అక్కడికి తీసుకొస్తారు. ఆ సీతారాం గారి అమ్మాయి మన హైకోర్టు జడ్జి గారు రాధారాణి గారు, వారు ఇక్కడికి వచ్చినందుకు మనందరి తరఫున, మా స్మారక సమితి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత గాంధీ గారు అడిషనల్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాదు చేసి రిటైర్ అయ్యారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరికి ఎకరాకు 10,000 పరిహారం, ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం రైతు సంఘం ప్రతినిధి బృందం తేలప్రోలు అత్తోట పొలాలను సందర్శించి రైతులు, కౌలు రైతులను నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామారావు విలేకరులతో మాట్లాడుతూ ఎకరానికి 7-8 వేలు పెట్టుబడి పెట్టి 20 నుండి 25,000 నగదు, కౌలు 20 నుండి 25 బస్తాల ధాన్యం కౌలుకు తీసుకున్నారని చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత 15 రోజుల వరకు మళ్లీ ఎదపెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. భూ యజమానితో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు కార్డులు, రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి, సిపిఎం తెనాలి కార్యదర్శి కె బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, ఈదర బుచ్చయ్య, కన్నగంటి వెంకటేశ్వరరావు, ఈదర ధనుంజయ్, మేకల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సామరెడ్డి గారు. ఎకరం కౌలు 20,000 నుంచి 25,000 రూపాయల డబ్బు కౌలు ఉంది, ముందు కట్టడం ఒకటి. రెండోది 20 బస్తాల నుంచి 25 బస్తాలు ధాన్యం కౌలు. ఈరోజు కనుక చూసే పని అయితే కౌలు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ దున్నే కాడి నుంచి, కలుపు మందు కాడి నుంచి, ఎదబెట్టే కాడి నుంచి, ఎదబెట్టడానికి కూలీల కాడి నుంచి మొత్తం ఖర్చు కనుక చూసుకుంటే మినిమం 8,000 రూపాయలు రైతుకి ఖర్చు అయింది. ఇప్పటికి 2 సార్లు వేశారు, మళ్ళీ 3వసారో 4వసారో వేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంత కష్టపడి ఇన్ని వీటికి ఓర్చి ఈరోజు పంట పండుద్దా లేదా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి, విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వండి. రైతు భరోసా కేంద్రాలు ఎందుకు? రైతుకు భరోసా ఇవ్వడానికి. కానీ వాటిలో ఏమాత్రం మీరు పనిచేయకుండా రైతు భరోసా కేంద్రాలు అనవసరం. కాబట్టి తక్షణమే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వెంటనే విత్తనాలు కనుక అందిస్తే ఏంటంటే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి నష్టపరిహారంతో పాటు విత్తనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్కకు, చుట్టాకు మేటేసుకుపోయి ఈ మరమ్మత్తు లేకపోవటం వల్ల ఈ వర్షం కంటే ఈ నష్టం ఎక్కువగా కనపడుతుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా రైతులు ఒక్కొక్క రైతు 10,000 రూపాయలు పైగా నష్టపోయిన పరిస్థితి ఉంది. అందుకని ఇంకా చాలా చోట్ల ఈ గుర్రపు డెక్కకు, తూటాకు తొలగించాల. ఈ 4 రోజు నుంచి టెండర్లు పిలిచాము, చేస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతోపాటు రైతాంగానికి ప్రభుత్వం ఆదుకునేందుకు సత్వరమే ఎకరానికి 10,000 రూపాయలు కనీసం ఇచ్చి, విత్తనాలు ఉచితంగా ఇచ్చి, అట్లాగే ఎరువులు ఇవన్నీ కూడా ఇస్తేనే కానీ మళ్ళీ సేద్యం చేసుకోవటానికి సాధ్యం కాని పరిస్థితి. గత సంవత్సరం జొన్నలు పంట దెబ్బతింది. ఈ జొన్న పంటకి పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం మన రైతులంతా కూడా వ్యవసాయ కమిషన్ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి, అట్లాగే సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు అన్ని శాఖల దగ్గరికి కూడా కాళ్ళు అరిగేట్టు, చెప్పులు అరిగేట్టు తిరిగినా కానీ ఇంతవరకు కూడా ₹1 కూడా పరిహారం దక్కలేదు. స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారు స్పందించి ప్రతి గ్రామంలోనూ సచివాలయాల ద్వారా భరోసా, ఇప్పుడు దాకా మీరు వేసినటువంటి పెట్టుబడి ఎంత నష్టం జరిగింది, దీన్నంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ఎవరు ఆందోళన పడమాకండి. మీకు కావలసినటువంటి నష్టపోయిన దాన్ని మళ్ళీ మీరు పంట వేయడానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము అని ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళేటట్టుగా సమాచారాన్ని అందించాలా. ఆ రకంగా చేయటం వలన రైతులు నిబ్బరంగా ఉండగలుగుతారు, భరోసాగా ఉండగలుగుతారు, మళ్ళీ పంట వేయడానికి సిద్ధపడతారు. అట్లా కాకుండా మన సచివాలయంలోనో ఎక్కడో ఉండి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకని క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా రైతులకి నిర్దిష్టమైన హామీ ఇస్తేనే రైతాంగం మళ్ళీ ఆత్మ బలంతో పంటలు వేయడానికి ముందుకు వస్తారు. ఆ రకమైనటువంటి చేయాలని చెప్పేసి సిపిఎం తెనాలి మార్క్సిస్ట్ పార్టీ కమిటీ తరఫున డిమాండ్ చేస్తాను. నేను 33 ఎకరాల వరకు పొలం కౌలుకి చేస్తూ ఉంటాను. అందులో సగం డబ్బు కౌలు ఉన్నాయి, కొన్ని ఒడ్డు కౌలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకి మేము ఏదైతే సాగుకు చేసామో దానికి సంబంధించిన వరి పొలాలన్నీ దెబ్బతింటం జరిగింది. అకాల వర్షాలు మళ్ళీ కురవడంతో రెండోసారి వెదబెట్టినవి కూడా ఫెయిల్ అవటం అనేది జరిగింది. స్థానిక రైతు నాయకుల్ని సంప్రదించాము. ప్రభుత్వం కూడా మా మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే 25,000 పైనే మేము కౌలు చెల్లించున్నాం. మా చేతికి వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. అదీగాక మళ్ళీ మా జేబులో ఉన్న డబ్బులన్నీ ఆల్రెడీ 2 సార్లు వెదబెట్టడానికి, ఆఫీల్ చేసి రోటావేటర్ వేయడానికి కూడా ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసుకొని ఉన్నాం. రైతుల పట్ల ప్రభుత్వం, రైతు నాయకులు స్పందించాలని కోరుకుంటున్నాం.
స్థానిక మారిస్పేట ఎన్సీఆర్ స్కూల్ నందు డయేరియా డెంగ్యూ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి అధ్యక్షత వహించారు. మారిస్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దేవికావాణి మాట్లాడుతూ 2 లేక 3 పర్యాయములు విరోచనములు అయిన వెంటనే సంబంధిత ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహార పదార్థములను మాత్రమే భుజించాలని విద్యార్థులకు తెలిపారు. డయేరియా గురించి, చేతుల పరిశుభ్రత విధానం గురించి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ విజయకుమారి తెలిపారు. డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా కీటక జనిత డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల గురించి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి వివరించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నిల్వ ఉన్న నీటిని పారపోయాలని, నిల్వ ఉన్న నీటిలో మడ్డి ఆయిల్ కానీ వాడిన వంట నూనెను కానీ వేసినచో దోమల లార్వా వ్యాప్తి చెందకుండా నిర్వీర్యం అయిపోతాయని తెలిపారు. దోమ తన జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయని, గుడ్డు లార్వా దశలో నిర్వీర్యం చేస్తే దోమల సంతతి పెరగకుండా ఉంటాయని, దోమలు చిన్నవి, రోగాలు పెద్దవి అని, అవి ఒక్కొక్కసారి ప్రాణాంతకం కావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, అప్పారావు, సచివాలయ హెల్త్ సెక్రటరీ మోత్కూరి వాణి, ఆశా కార్యకర్త కె కల్పన తదితరులు పాల్గొన్నారు. డయేరియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. విరోచనాలతో పాటు కడుపులో నొప్పి, ఎక్కువగా దాహం వేయడము, స్కిన్ టర్గా తగ్గిపోవడం అంటారు. అంటే స్కిన్ లాగినప్పుడు మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్తుంది. కొన్నిసార్లు డయేరియా సివియర్గా అయినప్పుడు వాటర్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం చాలా కష్టం, అంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి కదా, డీహైడ్రేట్ అయిపోయి. అలాంటి సమయాల్లో మీకు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళి దానికి సంబంధించి ఎందుకు డయేరియా వచ్చింది అనేది నిర్ధారించుకొని నిర్ధారణ పరీక్షలు చేయించుకొని దానికి తగిన యాంటీబయాటిక్స్ కానీ సింటమాటిక్ ట్రీట్మెంట్ సెలైన్ ఎక్కించుకోవడం కానీ అలాంటివి చేయించుకోవాలి. రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి అంటే, ముందు మనం వండుకున్న ఆహారం వండే కన్నా ముందు మనం కూరగాయలు కొన్ని తెచ్చుకుంటాం కదా, వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి కూరగాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. కూరగాయలు కానీ పండు. హ్యాండ్ వాష్ గురించి, హ్యాండ్ వాష్ చేసుకోవాలని చాలా చక్కగా మరి డాక్టర్ గారు వివరించారు. మరి ఇప్పుడు దాకా డాక్టర్ గారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా, మరి వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి, ఆచరించాలి. ఇంకా ఏం చేయాలి? అనేకులకి చెప్పాలి. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఇంట్లో పేరెంట్స్కే కాదు, చుట్టుపక్కల ఉన్న మీ ఆంటీకి, అంకుల్కి, పక్కనున్న అమ్మమ్మలకి అందరికీ అవేర్నెస్ కలిగించాలి. అందరికీ చెప్పాలి. విన్న విషయాలు మనం ఏం చేయాలి అనేక మందికి చెప్పాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గురిజాల రాధారాణికి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 10,000 నష్టపరిహారం అందించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.